చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని బాలుర బాలికల ప్రభుత్వ వసతి గృహాలను రాష్ట్ర చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహారం, హాస్టల్ నిర్వహణ తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులు తమ సమస్యలను భయం లేకుండా చెప్పాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించడం, వంటగదుల్లో అపరిశుభ్రత, అధికారుల పర్యవేక్షణ గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల అభిరుచి, ఆరోగ్య సూత్రాలకు అనుగుణంగా తక్షణమే మెనూలో స్వల్ప మార్పులు చేయాలని ఆదేశించారు. ఇబ్బంది లేదు. ఎవరేమన్నారు? మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అనేది అనకాపల్లిలో ఇట్లే నేను మాట్లాడిపోతే ఆ సార్ వచ్చి కొట్టాడంట. సస్పెండ్ చేసి ఇంటికి పంపించినారు ఆయన. అదేం ఇబ్బంది లేదు. ఓకేనా సార్? నేనండి మీ విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ముఖ్యంగా ఇది చాలామంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటూ ఉన్నారండి. అంటే ఇది క్లియర్గా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ అనేది పనిచేస్తుంది. ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి, ఆహారం ఉంది కదా అని చెప్పేసి హోటళ్ళు, ఎడుగుల ఆయిల్ ఇవన్నీ మిల్క్ ఇవ్వాలి, దానికి మళ్ళీ టిఫిన్ పెట్టాలి, 6 రోజులు 6 రకాల టిఫిన్, 7 రోజులు 7 రకాల టిఫిన్ పెట్టాలి, ఒక్కటి మటుకు ఇడ్లీ మటుకు డబల్ వస్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 కర్రీస్ విత్ కర్డ్ భోజనం పెట్టాలి, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి, చిక్కీ ఇవ్వాలి, ఒకటి మళ్ళీ స్నాక్స్ ఇవ్వాలి, నైట్ మళ్ళీ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్ భోజనం పెట్టాలి, మళ్ళీ నైట్ ఒక అట్టిపండు ఇవ్వాలి. ఇది 46 రూపాయలు 66 రూపాయలతో స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క కాన్సన్ట్రేషన్. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి. ఏదైనా సరే కంప్లైంట్లు పెడితే కన్నా అధికారులకు పంపిస్తాం. మేము రాలేము అంత ఈజీగా, ఎందుకంటే 28 జిల్లాలు తిరగాలి, కష్టమవుతుంది మాకు. కాబట్టి వీడియో రూపంలో పెడితే కన్నా ఏదన్నా, అంటే వీడియోలు ఎట్లా వస్తాయి సార్? హాస్టల్లో అనొచ్చు, రేషన్ షాపులు ఉన్నాయి, ప్లస్ అంగన్వాడీలు ఉన్నాయి, ఎక్కడైనా మిడ్ డే మీల్స్లో ఉన్నాయి, ఏదైనా లోటుపాట్లు ఉంటే కానీ వీడియోలు పెట్టగలిగితే కన్నా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైనా లెటర్ రూపంలో మీరు రాసి పెడితే కన్నా దాని మీద అధికారులకు పంపించి ఏదో ఒక అలర్ట్నెస్ సంథింగ్, అరే మీ మీద కంప్లైంట్ వచ్చిందా, ఈ విధంగా చెప్పినారు అని